హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 Max. పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడే టైం వచ్చేసింది. ఇన్నాళ్ళు వాయిదాలతో ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ట్రైలర్ చూసేందుకు సిద్ధం కండి అంటూ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. వీరమల్లు ట్రైలర్ ని నెవర్ బిఫోర్ రేంజ్ లో లార్జర్ స్కేల్ థియేటర్స్ లో స్క్రీనింగ్ చేయాలని ప్లాన్ చేసి సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ మానియా రీస్టార్ట్ కాబోతోంది. కొద్ది రోజుల్లో థియేటర్స్ అన్ని పవన్ నామ స్మరణతో మారుమోగేందుకు రెడీ అవుతున్నాయి. ప్రజెంట్ హరిహర వీరమల్లు విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. జూలై 3 ఎప్పుడు వస్తుందని క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారంతా. ఎందుకంటే ఆ రోజే హరిహర వీరమల్లు సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యేది. ఇన్నాళ్లు సినిమా ఎలా ఉంటుందో అనే డౌట్స్ కి చెక్ పెట్టేది కూడా ట్రైలరే కావడంతో అటు అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా జూలై 3 కోసం అంతలా ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ హరిహర వీరమల్లు విడుదల విషయంలో 6 సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై 24న థియేటర్స్ లోకి వచ్చేస్తోంది. దీంతో సినిమా ట్రైలర్ అప్డేట్ ఎప్పుడు ఉంటుందా అని ఈగర్ గా వెయిట్ చేసిన పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. హరిహర వీరమల్లు ట్రైలర్ ని జూలై 3న ఉదయం 11:10 విడుదల చేస్తున్నట్లు పవన్ స్పెషల్ పోస్టర్ తో సాలిడ్ అప్డేట్ ఇచ్చి సినిమాపై హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. హరిహర వీరమల్లు సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాత ఏఎం రత్నం. ఇన్నాళ్లు సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తూ ఉండడంతో డల్ అయిన పవన్ ఫ్యాన్స్ లో జోష్ నింపేలా హరిహర వీరమల్లు ట్రైలర్ ని తెలుగు స్టేట్స్ లోని థియేటర్స్ లో నెక్స్ట్ లెవెల్లో స్క్రీనింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని చాలా ఏరియాల్లో 29 థియేటర్స్ లో, అలాగే సీడెడ్ లోనూ లార్జర్ స్కేల్ థియేటర్స్ లో హరిహర వీరమల్లు ట్రైలర్ ని ప్రదర్శించేందుకు ప్లాన్ చేశారు. మరి చూడాలి ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ సినిమాపై ఉన్న డౌట్స్ కి ఎండ్ కార్డ్ వేస్తుందో లేదో. పాన్ ఇండియా రెబల్ స్టార్ బ్రాండ్ తో తిరుగులేని క్రేజ్ తో దూసుకుపోతున్నారు ప్రభాస్. జస్ట్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు. కన్నప్ప సినిమాకి పాన్ ఇండియా వైడ్ వస్తున్న కలెక్షన్సే ఇందుకు ఎగ్జాంపుల్ అంటున్నారు అభిమానులు. అంతలా బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తున్నాడు. ప్రభాస్ క్రేజ్ తో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న కన్నప్ప ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. లాస్ట్ ఫ్రైడే ఆడియన్స్ ముందుకొచ్చిన మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాకి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. రిలీజ్ ముందు వరకు పెద్దగా అంచనాలు లేని ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రభాస్ కన్నప్ప సినిమాలో క్యామియో రోల్ చేసినందుకే కన్నప్ప సినిమాకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పారు మంచు విష్ణు. ప్రభాస్ క్రేజ్ కారణంగానే సినిమాకి పాన్ ఇండియా వైడ్ పాజిటివ్ టాక్ వచ్చింది అన్నారు. ఇటు ఆడియన్స్ కూడా ప్రభాస్ ఎంట్రీతో సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిందని, ప్రభాస్ రుద్రుడిగా కనిపించిన ఆ కొద్ది నిమిషాలు గూస్ బంప్స్ ఫీలింగ్ కలిగింది అంటున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన మంచు విష్ణు కన్నప్ప సినిమాకి ఇండియా వైడ్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కన్నప్ప సినిమా గురించి ఏది విన్నా ఏమి చూసినా అందరి నోటా ఒకటే మాట, ప్రభాస్ రుద్రుడిగా కన్నప్ప సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాడు అని. అంతలా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మంచు ఫ్యామిలీ టేకప్ చేసిన రిస్కీ సబ్జెక్ట్ కి సక్సెస్ తీసుకొచ్చారు ప్రభాస్. సినిమాలో ఎంతమంది స్టార్స్ ఉన్నా వారందరినీ తన క్యామియో రోల్ తో డామినేట్ చేశారు ప్రభాస్. ఇక వీకెండ్ లోనూ అదిరిపోయే కలెక్షన్స్ తో థియేటర్స్ లో కన్నప్ప రన్ అవుతుంది అంటే దానికి మెయిన్ రీజన్ ప్రభాసే అంటున్నారు ఆడియన్స్. కన్నప్ప సినిమా ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర 9.35 కోట్లు వసూలు చేసింది. ఇందులో తెలుగు స్టేట్స్ నుంచి వచ్చిన కలెక్షన్స్ ఎక్కువ. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో 3వ రోజు స్టడీ కలెక్షన్స్ రాబట్టింది. కన్నప్ప సినిమా సెకండ్ డే 7 కోట్లకు పైగా రాబట్టినట్లు సమాచారం. దీంతో 2 రోజుల్లో కలిసి కన్నప్ప సినిమా వరల్డ్ వైడ్ 16.35 కోట్లు వసూలు చేసింది. కన్నప్ప సినిమాకి హైలైట్ గా 2 రీజన్స్ చెప్తున్నారు ఆడియన్స్. ఒకటి క్లైమాక్స్ లో మంచు విష్ణు నటన, రెండోది రుద్రుడిగా ప్రభాస్ క్యామియో. మొత్తానికి తన బ్రాండ్ ఇమేజ్ తో కన్నప్ప సినిమాకి సక్సెస్ తీసుకొచ్చారు ప్రభాస్. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎప్పుడో కంప్లీట్ అయి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పవన్ పొలిటికల్ కమిట్మెంట్స్ తో డిలే అవుతూ వచ్చింది. ఫైనల్లీ పవన్ బ్యాక్ టు షూటింగ్ అనటంతో సినిమాని జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టిస్తున్నారు హరీష్. లేటెస్ట్ గా ఉస్తాద్ మ్యూజికల్ సిట్టింగ్ స్టార్ట్ అయ్యాయని అప్డేట్ ఇచ్చి పవన్ ఫ్యాన్స్ లో జోష్ నింపారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా డిలే అవుతూ వస్తోంది. ఒకానొక స్టేజ్ లో ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగింది. అయితే వాటన్నింటికీ చెక్ పెట్టింది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అప్డేట్.
ఇందుకోసం పక్కా ప్లానింగ్ తో షెడ్యూల్స్ రెడీ చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ సెట్స్ మీదకు వచ్చే రోజు కోసం ఈగర్ గా వెయిట్ చేస్తూ అందుకు కావలసిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేశారు. అనుకున్నట్లే ఈ నెల 11న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సెట్స్ లో జాయిన్ కావడంతో సినిమాని నాన్ స్టాప్ గా షూట్ చేస్తున్నారు డైరెక్టర్ హరీష్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ 7 acres లో జరుగుతోంది. ఇందులోనే సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ ని డైరెక్ట్ చేస్తున్నారు డైరెక్టర్ హరీష్. పవన్ సెట్స్ మీదకు వస్తున్నాడు అని తెలియడంతో శ్రీలీల కూడా ఉస్తాద్ సినిమా కోసం బల్క్ డేట్స్ అడ్జస్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ శ్రీలీల కాంబినేషన్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ను తెరకెక్కించారు డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ తో శ్రీలీల ఫస్ట్ టైం జోడీ కట్టడంతో స్క్రీన్ పై వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అని ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇటు సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ పవన్ కళ్యాణ్ సినిమాకి వర్క్ చేస్తూ ఉండడంతో మ్యూజికల్ గాను ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు పవన్ అభిమానులు. పవన్ డిఎస్పీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ గా సూపర్ ఆల్బమ్స్ గా నిలిచాయి. లేటెస్ట్ గా ఉస్తాద్ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయనే న్యూస్ పవన్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. రిలీజ్ విషయంలో నిన్నటి వరకు డైలమా క్రియేట్ చేసిన హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు జూలై 24న థియేటర్స్ లోకి వచ్చేస్తోంది. కానీ రిలీజ్ డేట్ ఊసే లేకుండా మెగా ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతూ వస్తోంది చిరంజీవి విశ్వంభర. అసలు ఈ సినిమా రిలీజ్ ఈ ఏడాదిలో ఉంటుందా? ఇంతకీ విశ్వంభర రిలీజ్ కు ఉన్న అడ్డంకులేంటి? మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా విశ్వంభర. దాదాపు ఏడాదిన్నర కిందట మొదలైన ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చాక అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. గ్రాఫిక్స్ చాలా పూర్గా ఉన్నాయని, విజువల్స్ అనుకున్నంత రిచ్ గా లేవని విమర్శలు వచ్చాయి. దీంతో ఆలోచనలో పడ్డ వశిష్ఠ అండ్ టీం సినిమాని రీషూట్ చేసే పనిలో పడి విశ్వంభరని సంక్రాంతి బరి నుంచి తప్పించి సమ్మర్ కి పోస్ట్ పోన్ చేశారు. సమ్మర్ వచ్చింది పోయింది కూడా, కానీ విశ్వంభర జాడ మాత్రం కనిపించడం లేదు. సమ్మర్ కి విశ్వంభర కష్టమే అనుకున్న టైంలో రామరామ లిరికల్ రిలీజ్ చేసి మ్యూజికల్ ప్రమోషన్స్ తో రిలీజ్ పై ఎగ్జైట్మెంట్ తీసుకొచ్చింది. ఈ సాంగ్ కి అనుకున్నంత రెస్పాన్స్ రాకపోవడంతో మళ్లీ విశ్వంభర సైలెంట్ అయింది. ఇలా మెగా ఫ్యాన్స్ ని మరోసారి డిసప్పాయింట్ చేసింది విశ్వంభర. ఒక్క సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని చెప్తూ వస్తోన్న విశ్వంభర డిలే అవడానికి రీజన్ సినిమా సీజీ వర్క్ అని తెలుస్తోంది. విశ్వంభర గ్రాఫిక్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని, క్వాలిటీ విషయంలో రాజీ పడడం ఇష్టం లేకనే సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయడం లేదని ఇన్సైడ్ టాక్ గా తెలుస్తోంది. విశ్వంభర సినిమా జూలైలో రిలీజ్ ఉంటుందని జరిగిన ప్రచారం కాస్త రూమర్స్ గానే మిగిలిపోయాయి. జూలై ఆగస్టు దాటితే విశ్వంభర సినిమా 2 ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో రిలీజ్ చేస్తే అనిల్ రావిపూడి సినిమాకు విశ్వంభరకు మధ్య విడుదల తేదీల్లో గ్యాప్ బాగా తగ్గిపోతుంది. ఆల్రెడీ 2026 సంక్రాంతికి అనిల్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. మొత్తానికి ఈ నెల రోజుల్లో విశ్వంభర విడుదల తేదీపై క్లారిటీ వస్తే ఓకే, లేదంటే ఈ ఏడాదికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అంటున్నారు జనాలు. మూడోసారి కింగ్డమ్ పోస్ట్ పోన్. ప్రయాగ్రాజ్ లో అఖండ 2. పూరి సేతుపతి ప్రాజెక్ట్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్. స్పెషల్ పోస్టర్స్ తో సర్ప్రైజ్ చేసిన అల్లరి నరేష్, కిరణ్ అబ్బవరం. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ మరోసారి పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ విషయంలో ఫ్యాన్స్ బాధపడొద్దని, త్వరలోనే సూపర్ సాంగ్ తో కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని ట్వీట్ చేశారు ప్రొడ్యూసర్ నాగవంశీ. బాలకృష్ణ, బోయపాటి సీను కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న అఖండ 2 తాండవం సినిమా షూటింగ్ కోసం ప్రయాగ్రాజ్ వెళ్లనుంది. అక్కడే దాదాపు 2 వారాలు షూటింగ్ చేయనుంది టీం. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రొడక్షన్ లో భాగమైంది బేబీ మోషన్ పిక్చర్స్. పూరి కనెక్ట్స్ తో పాటు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనుంది. అల్లరి నరేష్ బర్త్డే సందర్భంగా తన అప్కమింగ్ సినిమా పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. ఒకటి 12/A రైల్వే కాలనీ కాగా, సితారా ఎంటర్టైన్మెంట్స్ పై ఆల్కహాల్ అనే సినిమాకి రెడీ అవుతున్నారు అల్లరి నరేష్. కా సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న కే ర్యాంప్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు హీరో కిరణ్ అబ్బవరం. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటుంది. క్రేజీ స్టార్ క్యాస్ట్ నటించిన ఈ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. సిద్ధార్థ్ అప్కమింగ్ సినిమా 3BHK ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.
శరత్ కుమార్, దేవయాని ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తోన్న ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది. ఓ భామ అయ్యో రామ సినిమా నుంచి సుహాస్ పాడిన గల్లీ స్టెప్ థర్డ్ సాంగ్ ఆకట్టుకుంటుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది. హవీష్ హీరోగా డైరెక్టర్ నక్కిన త్రినాథరావు కాంబినేషన్ లో వస్తోన్న నేను రెడీ సినిమా గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. రైతుల జీవితాలపై ఆధారపడి రూపొందించిన సందేశాత్మక సినిమా వీడే మన వారసుడు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శక నిర్మాతగా వ్యవహరించారు రమేష్ ఉప్పు. ఈ సినిమా జూలై 18న విడుదల కానుంది. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye bye.